ప్రింట్అవుట్ తీసినాం, ఓపెన్ ఇది పబ్లిక్ డాక్యుమెంట్. ఆక్వా స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇందులో ఎవరు డైరెక్టర్లు ఉన్నారు? దీంట్లోకి పోతే సరే, ఇందులో కోహినూర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నది, న్యూ హైదరాబాద్ రియల్టర్ డెవలపర్స్ ఉంది, మూడో పేరు క్రిస్టల్ మ్యాన్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. ఇది క్రిస్టల్ మ్యాన్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ. ఈ ఆక్వా స్క్వేర్ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరైతే దరఖాస్తు పెట్టినరో మున్సిపల్ ఆఫీస్లో గోడ కట్టుకుంటామని, ఈ ఆక్వా ఎవరిది అంటే అందులో 3-4 పేర్లలో ఒకటి క్రిస్టల్ మ్యాన్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కూడా డైరెక్టర్గా ఉన్నది. సరే, అసలు ఈ క్రిస్టల్ మ్యాన్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది అని మళ్ళీ దాంట్లోకి పోయినాం. ఇది క్రిస్టల్ మ్యాన్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది అని లోపలికి పోతే దీంట్లో డైరెక్టర్గా పొంగులేటి హర్షారెడ్డి గారు ఉన్నారు అనేది డాక్యుమెంట్ చూపిస్తుంది. అంటే ఇది దిస్ డాక్యుమెంట్ ఈజ్ ఎప్పుడు ఇది 2024లో ఉంటుంది, 24-25. ఇందులో పొంగులేటి హర్షారెడ్డి గారు డైరెక్టర్గా ఉన్నారు. అంటే కాంపౌండ్ వాళ్ళకు దరఖాస్తు పెట్టిన దాని వెనుక కంపెనీలో వీరి పేరు, వీరి సంబంధం కనబడతా ఉంది. తర్వాత ఈ భూమి ఆ బోర్డులు పెట్టుకున్నారు గోడ మీద, శిల్పా కన్స్ట్రక్షన్స్, శిల్పా ఇన్ఫాటెక్ లిమిటెడ్. శిల్పా ఇన్ఫాటెక్ ఎవరిది అంటే పొంగులేటి గారి కుమారుడు హర్షారెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది? భూములను రక్షించాల్సిన వాడే భూబకాసురుడు అయిపోయిండు. భూబకాసురుడు అయిపోయినాక ఇంకా పేదవాడికి రక్షణ ఎక్కడ దొరుకుతుంది గవర్నమెంట్లా? అందుకే పోలీసులు ఉల్టా వాళ్ళనే బెదిరిస్తుండ్రు. ఆర్డీఓ దగ్గరికి పోతే స్పందన లేదు, కలెక్టర్ దగ్గరికి పోతే స్పందిస్తలేడు, హైడ్రా దగ్గరికి పోతే స్పందిస్తలేడు. ఎక్కడికి వెళ్ళి స్పందిస్తారు? ప్రభుత్వ పెద్దలే గద్దలైనప్పుడు, పెద్దలే గద్దలైపోయి పేదల పాలిట వాళ్ళు ఇట్లయిపోయినాక ఇంకెక్కడి నుంచి పేదలకు న్యాయం జరుగుతుంది? మరి ముఖ్యమంత్రి గారు డైలాగులు కొట్టినావు కదా, ఎవరిని వదిలిపెట్టా, నా మంత్రి అయినా వదిలా, నా తమ్ముడినైనా వదిలా అన్నావు కదా, దీని మీద ఎందుకు స్పందించవు? రేవంత్ రెడ్డి, నువ్వు అసెంబ్లీలో మాట్లాడిన మాటలో వీసమెత్తు నిజమున్నా, నీకు నిజాయితీ ఉంటే తక్షణమే హైడ్రాను పంపించి మొత్తం ఆ ఫెన్సింగ్ను కూలగొట్టు, ఆ కాంపౌండ్ వాళ్ళను కూలగొట్టు, ఆ రైతులను అక్కడికి వెళ్ళనీయు, ప్రభుత్వ భూమిగా దాన్ని వెంటనే డిక్లేర్ చేయాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా.